హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిషార రెసిపీస్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ టైప్లో రావాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా 4 గుడ్లను తీసుకోవాలి, ఒక 2 క్యారెట్లు, అలాగే 4-5 బీన్స్, ఒక క్యాప్సికమ్, ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసి ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 4 కోడిగుడ్లని పగలగొట్టి ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకుంటే నీసు వాసన రాకుండా ఉంటుంది. బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కోడిగుడ్లని. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, ఒక 1/2 స్పూను వేసుకోవాలండి. అలాగే ఒక 1/2 స్పూను కారం పొడి వేసుకోవాలి. మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ని బయట నుంచి తెప్పించి తినిపించడమే కాకుండా మీ పిల్లలకి ఇలా ఇంట్లో చేసి ఇవ్వండి. చాలా టేస్ట్తో, అదే రుచితో, అదే ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలు తప్పకుండా లైక్ చేస్తారు దీన్ని. అలాగే మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే ఆల్ అని క్లిక్ చేస్తే అన్ని వీడియోస్ వస్తాయండి మావి. అన్ని రెసిపీస్ వస్తాయి. అన్ని రెసిపీస్ చూసి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలి. అలాగే కట్ చేసి ఉంచుకున్న క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇవి కొద్దిగా ఇలా కలుపుతూ వేగనివ్వాలి. దీంట్లో ఒక స్పూన్ ఉప్పుని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవడం ద్వారా క్యారెట్, బీన్స్ ముక్కలు ఉడికిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు వేగనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసేస్తే చూసారు కదా, క్యాప్సికమ్ ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయి. స్పూన్తో ఒకసారి క్యారెట్ ముక్కని అలా ఒత్తి చూస్తే ఉడికిందో లేదో తెలిసిపోతుంది. ఇప్పుడు ఒక 2 గ్లాసుల రైస్ని మనము సపరేట్గా ఉడకబెట్టి ఉంచుకోవాలి. ఒక 90% ఉడకనివ్వాలండి ఈ రైస్ని. ఎక్కువ అంటే మొత్తము రైస్ అంతా అయ్యేటట్టు కాకుండా 90% ఉడికించుకొని అది ఆరబెట్టుకోవాలి. ఇలా మొత్తం అంతా ఫ్రై చేసుకున్నాక ఆ రైస్ని దీంట్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ కారం పొడి, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసి కలుపుకోవాలి. బాగా స్పైసీగా కావాలంటే ఇంకొక స్పూన్ కారం పొడి వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేశాక ఒక స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. అలానే ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్, ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. ఇలా సాసులన్నీ వేసుకున్నాక బాగా కలపాలి. ఇది బాగా మిక్స్ చేయాలి. ఇక్కడ కొద్దిగా సోయా సాస్ తగ్గిందని ఇంకొక స్పూన్ సోయా సాస్ యాడ్ చేసాం మేము ఇక్కడ. ఇలా సోయా సాస్ వేయడం ద్వారా మంచి కలర్ వస్తుంది. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ గుడ్డు పొరటుని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయ్యాక చివరగా సన్నగా కొత్తిమీర తరిగి వేసుకోవాలి. సగం ముక్క నిమ్మకాయని కట్ చేసి చివరగా వేసుకోవాలి. అలాగే వెనిగర్ కూడా వేసుకోవచ్చు. వెనిగర్ ప్లేస్లో నిమ్మకాయ వేసాం మేము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరే గిన్నెలో సర్వ్ చేసుకోవాలి. చాలా ఫాస్ట్గా, సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.